నరేంద్ర మోడీ మనసును గెలుచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల మనసులు గెలుచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనలకి అనుగుణంగా కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్. రాబోయేటటువంటి రోజుల్లో జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక అడుగులు వేస్తూ వచ్చారు. నిన్న పారిశ్రామికవేత్తలతో భేటీ అయినటువంటి నారా లోకేష్ బీహార్లో, ఆ తర్వాతన అక్కడ ఎన్డీఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు అయితే, మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి వ్యూహాత్మకంగా సమాధానం చెప్పుకొచ్చారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నటువంటిది ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే, ఇంటికో వ్యాపార పారిశ్రామికవేత్తను తీసుకొచ్చేటటువంటి సంకల్పం మాది అన్నటువంటిది చెప్పుకొచ్చారు ఎన్డీఏది అన్నది. సరే, ఇక్కడ వీళ్ళు కూడా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమే చెప్పారు. అది ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. అది పక్కన పెడితే, ఏదైతే నేను బీహార్కి వచ్చింది మొట్టమొదటిసారి, బీహార్లో ఎందుకు వచ్చాను అంటే నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది, నితీష్ కుమార్ మీద నమ్మకం ఉంది. వాళ్ళ వల్లనే బీహార్ అభివృద్ధి సాధ్యమవుతుంది, ఆటవిక రాజ్యం కాకుండా అద్భుతమైనటువంటి పాలన సాధ్యమవుతుంది, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అన్నటువంటి స్టేట్మెంటు లోకేష్ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు ఇప్పుడు.